ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యాంశం 3వ భాగం. పిల్లలు, ఇప్పటి వరకు మనం గత పాఠ్యాంశాలు 1, 2 విభాగాల్లో ఏం నేర్చుకున్నాం? మొదటి భాగంలో సామల సదాశివ మనమరాలు ఆమె మాట్లాడిన ఇగబటు వంటి ప్రాంతీయ భాషా పలుకుబడులకు సదాశివ అబ్బురపడ్డాడని, మహాపండితుడైన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు తమ ప్రాంతీయ భాషలో తన మిత్రుడైన తిరుమల రామచంద్రను ఉద్దేశించి వారి అని, ఇగబటు అని తనకు వినసొంపైన ప్రాంతీయ పలుకుబడిలోనే మాట్లాడాడని, ఆయనను తన గురుతుల్యులుగా భావించాడని నేర్చుకున్నాం. అలాగే 2వ విభాగంలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల భాషలో ప్రాంతీయత ఉన్నదని, మహబూబ్ నగర్లో సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ వంటి సాహితీవేత్తలు, సంఘ సంస్కరణల అభిలాషుల గురించి, నల్గొండలో అంబడిపూడి వెంకటరత్నం గురించిన విశేషాలు, గడియారం రామకృష్ణ శర్మను, వేలూరి శివరామశాస్త్రిని, అంబడిపూడి వెంకటరత్నం వంటి వారిని గురుస్థానీయులుగా భావించినట్లు కూడా గ్రహించాం. అదేవిధంగా వరంగల్ తెలుగును టక్సాలీ తెలుగు అని అనవచ్చునని, టక్సాలీ తెలుగు అని ఎందుకనాలో, అంటే ఏమిటో కూడా తెలుసుకొని ఉన్నాం. మరి ఈరోజు అసలైన భాష ఎక్కడ వినగలం? స్వచ్ఛమైన కల్తీ లేని భాష అంటే ఎలా ఉంటుంది? అది ఎక్కడ చూడగలుగుతాము, వినగలుగుతాము? వరంగల్ భాషను టక్సాలీ తెలుగు అన్నాం కదా, అది స్వచ్ఛమైన ప్రాంతీయత ఎలా ఉంటుందో పెద్ద కాళోజీ వర్ధంతి సభలో మాట్లాడిన సభాధ్యక్షుల ప్రసంగం వరంగల్ స్వచ్ఛమైన భాషకు ఉదాహరణ అన్న సామల సదాశివ మాటలు చదువుకుందామా? ఈ పాఠం ద్వారా గ్రహించబోయే అంశాలు: కల్తీ అయిన తెలుగు ఎలా ఉంటుందో గ్రహించడం, ఇతర భాషల వాళ్ళు తమ మాతృభాష కాని భాషను పలికేటప్పుడు చేసే పొరపాటు వల్ల ఆ భాష వినసొంపుగా ఉండదన్న విషయాన్ని గ్రహించడం, ఆడవాళ్ల మాటల్లో అసలైన తెలుగు లేదా అసలైన ఉర్దూ వినగలం అనే విషయాన్ని గుర్తించడం, వరంగల్ తెలుగు కల్తీ లేని తెలుగు అనడానికి పెద్ద కాళోజీ వర్ధంతి సభలో ఆ సభాధ్యక్షులు మాట్లాడిన సందర్భాన్ని, సదాశివ ఆంతర్యాన్ని ఈ భాగంలో మనం గ్రహించబోతున్నాం. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా ప్రశంసించదగిన రచనా వైశిష్ట్యం కలవాడు సదాశివ అని తెలుసుకోబోతున్నాం. ఇతరులు ఏ ఉద్దేశ్యంతో ప్రశ్నించినా అది తనకు ప్రశంసగా భావించే ఉత్తమ వ్యక్తిత్వం కల వ్యక్తి అని సామల సదాశివ గురించి అర్థం చేసుకోబోతున్నాం ఈ భాగంలోని అంశాల ద్వారా. ఇప్పుడు మనం పాఠ్యాంశంలోనికి వెళ్దామా? ఆడవాళ్ళ నోట అసలైన భాష. ఆడవాళ్ళ నోట అసలైన భాష అంటే ఏమిటి? అంటే ఆడవాళ్లలోనే, వారు మాట్లాడేటువంటి భాషలోనే అసలైనటువంటి స్వచ్ఛమైనటువంటి భాష వినిపిస్తుంది అని అర్థం. దీన్ని ఎట్లా సమర్థిస్తూ ముచ్చట చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. అయ్యా, అట్లా అనవద్దు. శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం ఏమిటి? ఈ సందర్భాన మేము అర్థం చేసుకుంటాం కానీ ఇంకో సందర్భంలో దీని అర్థం వేరే అవుతుంది. తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు? మాకు మరాఠీ వచ్చు కదా, మరాఠీలో చెప్పండి అంటాను. కానీ అతడు వినడు. మధ్యలో కు షష్ఠి చేరుస్తాడు. అది కొంత నయమే, కళ్ళనీళ్లు పెట్టుకోండి అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణం. వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం. ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహల్లలో ఉండే బేగంల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం. అందుకే పొల్యూట్ కాని ఉర్దూను బేగమాతి జుబాన్, మెహల్లాతి జుబాన్ అనేవాళ్ళు. మా చిన్నతనంలో
ఆగాసాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారు. అతని పేరు ఆగా హైదర్ హుసేన్ అనుకుంటానే కానీ గట్టిగా అనలేను. అతడు గంటలు గంటలు ఢిల్లీ బేగమాతి జుబాన్లో ప్రసంగించేవాడు. పిల్లలు, ఈ పేరాగ్రాఫ్లో మీకు అర్థం కానటువంటి పదాల కింద గీతలు గీస్తూనే ఈ పాఠ్యాంశంలోని ఈ భాగంలోని భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం చెప్తున్నాడు సామల సదాశివ ఈ పేరాగ్రాఫ్లో? వాళ్ళ ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు ఒకడు ఉండేవాడు. ఆయన మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. ఆయన వాళ్ళ దేవాలయంలోకి పూజలు చేయించడానికి వెళ్ళినప్పుడు ఆ పురోహితుడు అంటే పురమునకు హితమును చేయువాడు, అంటే పౌరులకు హితాన్ని నొచ్చేటువంటి వాడు. పురమునకు హితమును తిథి నక్షత్రములు మొదలైనటువంటివి చెప్పి పౌరులకు లేదా పురానికి హితాన్ని ఉనర్చేటువంటి వాడు పురోహితుడు. అలా ఆ దేవాలయంలో పూజలు చేసేటువంటి ఆ పురోహితుడు పూజకు ఎవరైనా వెళితే అక్కడ వాళ్ళని మొదట ఏమనేవాడంటే, మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. అప్పుడు సామల సదాశివ ఏమనేదట, అయ్యా అట్లా అనొద్దు, శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం ఏమిటి? ఈ సందర్భాన మేము అర్థం చేసుకుంటాం కానీ ఇంకో సందర్భంలో దీని అర్థం వేరే అవుతుంది. తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు? మాకు మరాఠీ వచ్చు కదా, మరాఠీలో చెప్పండి అంటాను. మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అనగానే ఇది మరాఠీ పురోహితుడు మాట్లాడేటువంటి తీరు. అంటే తెలుగు మాతృభాష కానటువంటి మరాఠీ పురోహితుడు కళ్ళ నీళ్లు పెట్టుకోండి అని అనకుండా ఇంకా కొంత నయంగా మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. సాధారణంగా పూజ చేసేటప్పుడు ఆ పూజకు వినియోగించేటువంటి పవిత్రమైనటువంటి జలాన్ని కళ్ళకు అద్దుకోవడము అనేటువంటిది ఉంటుంది. ఈ కళ్ళకు అద్దుకోండి అనేటువంటి అర్థం లోపల ఆ మరాఠీ పురోహితుడు మొదట ఆ పవిత్ర జలాన్ని మీ కళ్ళకు అద్దుకోండి అనేటువంటి బదులుగా మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని అంటాడు. ఇది విన్నప్పుడు ఇది విపరీతార్థానికి దారితీస్తుంది. ఆ మరాఠీ పురోహితుడు మాట్లాడినటువంటి మాట మనకు విపరీతార్థాన్ని ఇస్తుంది. కాకపోతే ఆ సందర్భంలో అక్కడ అర్థం చేసుకోవచ్చు, కానీ ఇది వేరే సందర్భంలో అయితే వేరే అర్థం వస్తుంది. అంటే మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటే మీరు ఏడవండి అనేటువంటి అర్థం వస్తుంది. కనుక ఇతర భాష పరుడైనటువంటి మరాఠీ భాషకు మాతృభాష కలిగినటువంటి పురోహితుడు అన్నటువంటి తెలుగు లోపల ఈ మాతృభాష కానటువంటి ఈ జాతీయాన్ని పలకడం వల్ల కొంత అర్థం చేసుకోవడం అనేటువంటిది లోపం ఏర్పడుతుంది. అది వినసొంపుగా అనిపించదు, అపార్థానికి దారితీసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇది మీరు తెలుగు అట్లా అనకండి, మరాఠీలోని చెప్పండి, మాకు కూడా మరాఠీ వచ్చు కదా అని చెప్పానంటే అలా అనకుండా ఆయన మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అనేటువంటి పదాన్ని మధ్యలో కు షష్ఠి చేరుస్తాడు అని అంటాడు. మధ్యలో కు షష్ఠి చేరుస్తాడు. కు షష్ఠి చేరడం అంటే కు అనేటువంటి విభక్తి ప్రత్యయం చేరుస్తాడు. కళ్ళ నీళ్లు పెట్టుకోండి అనే బదులు కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని చెప్పని చెప్తాడు. అది కొంత నయం, అది కొంత నయమే, అంటే అది కొంత మంచిదే. ఎందుకంటే కళ్ళ నీళ్లు పెట్టుకోండి అనడు. కళ్ళ నీళ్లు పెట్టుకోండి అంటే ఇంకా పూర్తిగా ఏడవండి అని అర్థం. కాబట్టి కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటేనేమో కళ్ళను ఆ పవిత్రమైనటువంటి ఆ జలంతో అద్దుకోండి అని చెప్పని అర్థమన్నా వస్తుంది, కానీ కళ్ళ నీళ్లు పెట్టుకోండి అంటే ఇంకా పూర్తిగా ఏడవండి అని అర్థం. కనుక ఇక్కడ మధ్యలో కు చేర్చి చెప్పడం, అంటే వేరే భాష మాతృభాష కలిగినటువంటి వాళ్ళు, ఉదాహరణకి హిందీ తర్వాత ఉర్దూ మొదలైనటువంటి భాష మాతృభాష కలిగినటువంటి వాళ్ళు తెలుగు మాట్లాడేటప్పుడు ఈ కీకులను చేర్చడం అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది. మాకి ఇవ్వండి అని చెప్పని హిందీ వాళ్ళు మాట్లాడినప్పుడు, ఉర్దూ వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పడం అనేటువంటిది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అలా ఈయన కు చేరుస్తాడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణెం.
నిజానికి టంకశాలలో తయారైతే అంటే స్వచ్ఛమైనటువంటి తెలుగు పదమైతే కళ్ళనీళ్ళు పెట్టుకోండి అనేటువంటిది జాతీయం. కళ్ళనీళ్ళు పెట్టుకోవడం అనేది జాతీయం. దీన్ని ఆయన మాతృభాష కానటువంటి వాడు కాబట్టి దీన్ని కళ్ళను పవిత్రమైనటువంటి జలంతో అద్దుకోండి అనేటువంటి దాన్ని చెప్పడానికి దీనికి చేర్చి కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కనుక ఇది బయట తయారైనటువంటి నకిలీ నాణ్యం లాంటిది. అంటే స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషకు సంబంధించింది కాదు. వేరే భాషా పదాలతో కూడినటువంటి పదంగా మనం దీన్ని చెప్పవచ్చు. వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది. వరంగల్లో కూరగాయలమ్మేటువంటి స్త్రీల మాటల్లో ఒక అచ్చమైనటువంటి తెలుగు మాట వినిపిస్తుంది. అంటే స్వచ్ఛమైనటువంటి అచ్చమైనటువంటి మాట స్త్రీల మాటల్లో వినపడుతుంది అని అంటాడు. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం. ఎలా అన్నప్పుడు దీనికి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. వరంగల్లో మాట్లాడే కూరగాయలమ్మేటువంటి స్త్రీ మాటల్లో కూడా ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది. అంటే ఆ స్త్రీ కూరగాయలమ్మేటువంటి స్త్రీ వీధి తిరుగుతుంది, చాలామందితో మాట్లాడుతుంది. అలా ఎక్కడైతే ప్రజలతో కలిసి మాట్లాడడం అనేటువంటిది లేదా తిరగడం అనేటువంటి దాని ద్వారా లోతైనటువంటి మాటల్ని ఆమె కలిగి ఉంటుంది. కనుక వాళ్ళ మాటలో అచ్చమైనటువంటి తెలుగు నుండి వినిపిస్తుంది అని దీని యొక్క అర్థం. అలాగే దీన్ని సమర్థించడానికి అంటే ఏ ప్రాంతంలోనే అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం అనేటువంటి దాన్ని చెప్పడానికి సామల సదాశివ మరొక ఉదాహరణ ఇస్తున్నాడు. ఎందుకు అంటే ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహల్లలో ఉండే బేగంల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం. ఉర్దూ మాట్లాడేటువంటి ముస్లిం స్త్రీలు సాధారణంగా బయటికి వెళ్ళరు. వాళ్ళకు పరదా పద్ధతి ఉంటుంది, బయటికి రారు, సాధారణంగా ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, ఇల్లు దాటకుండా బయటకి అడుగుపెట్టినటువంటి వాళ్ళు, రాజమహల్లో ఉండేటువంటి బేగంల భాష అంటే అంతఃపురాలలో, రాజమహల్ అంటే అంతఃపురములలో ఉండేటువంటి అంటే రాజులు ఉండేటువంటి భవంతులలో ఉండేటువంటి బేగంల భాష అంటే ముస్లిం రాజుల యొక్క సతీమణులు అంటే భార్యలు, వాళ్ళని బేగములు అంటారు. అంటే పెళ్ళైనటువంటి ముస్లిం స్త్రీని బేగము అని పిలుస్తారు. అలా ఆ రాణుల యొక్క భాష శుద్ధమైంది అని అంటే చాలా స్వచ్ఛమైనటువంటి భాష అని ఆ విద్వాంసుల అభిప్రాయం. ఎందుకు అన్నప్పుడు వాళ్ళు ఇల్లు దాటి బయటికి వెళ్ళరు. ఇల్లు దాటి బయటికి వెళ్ళినప్పుడు ఇతర భాషీయులతోటి లేదా పరభాషీయులతోటి లేదా ప్రభాషస్తులతోటి మాట్లాడినప్పుడు ఆ భాషా పదాలు కూడా వీళ్ళు మాట్లాడేటువంటి భాషలో కలిపి మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో ఆ పదాలు చేరడం వల్ల అసలైనటువంటి భాష కొంత కాలుష్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే కలుషితమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ముస్లిం స్త్రీలు బయటికి వెళ్ళరు కనుక, రాజమహల్లో ఉండేటువంటి బేగములు బయటికి వెళ్ళరు కనుక వాళ్ళు మాట్లాడేటువంటి అసలైనటువంటి ఉర్దూలో ఎటువంటి కలుషితము ఉండదు. అందుకే ఆ పొల్యూట్ కాని ఉర్దూను బేగమాతి జుబాన్, మెహల్లాతి జుబాన్ అని పిలిచేవాళ్ళు. అలా కలుషితము కానటువంటి స్వచ్ఛమైనటువంటి ఉర్దూ భాషను బేగమాతి జుబాన్ అని, మెహల్లాతి జుబాన్ అని పిలిచేటువంటి వాళ్ళట. మా చిన్నతనంలో ఆగాసాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారు. సామల సదాశివ గారి చిన్నతనంలో ఆగాసాహెబ్ అనేటువంటి ఒక ఉర్దూ బోధించేటువంటి ప్రొఫెసర్ నిజాం కాలేజీలో, హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం కాలేజీలో పనిచేసేవాడట. అతని పేరు ఆగా హైదర్ హుసేన్ అనుకుంటానే కానీ గట్టిగా అనలేను. చూడండి, ఇక్కడ విషయము ముచ్చట పెట్టినట్లుగా ఎట్లా ఉంటుందో ఆయన శైలి మనం గమనించవచ్చు. అతని పేరు ఆగా హైదర్ హుసేన్ అనుకుంటాను. ఆయన పేరు ఆగా హైదర్ హుసేన్ అనుకుంటానే కానీ గట్టిగా అనలేను. మనం కూడా కొంతమంది ముచ్చట చెప్తున్నప్పుడు అతడి పేరు మల్లయ్య అనుకుంటా కానీ నాకు అంతగా గుర్తులేదు అని ముచ్చట చెప్పేటప్పుడు ఎలాగైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఆ పద్ధతిలోనే ఆయన ఇక్కడ చెప్పినట్లుగా మనకు కనపడుతుంది. హైదర్ హుస్సేన్ అనుకుంటానే కానీ గట్టిగా అనలేను అన్నాడు. అతడు గంటలు ఢిల్లీ బేగమాతి జుబాన్లో ప్రసంగించేవాడు. ఆ స్వచ్ఛమైనటువంటి ఉర్దూలో ఆయన గంటల కొద్దీ మాట్లాడేటువంటి వాడు అని తన అనుభవంలోని ముచ్చటని ఇక్కడ చెప్పడం జరిగింది.
పిల్లలు, ఈ పేరాగ్రాఫ్లో రెండు విషయాలని గమనించాలి. వరంగల్లో కూరగాయలు అమ్మేటువంటి స్త్రీ మాటల్లో స్వచ్ఛమైనటువంటి తెలుగు వినిపిస్తుంది అని ఒక విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. అలాగే రెండవ విషయం ఏమిటి అంటే, అసలైనటువంటి భాష ఆడవాళ్ళ నోటనే వినగలమనడానికి రెండు ఉదాహరణలు ఈ పేరాగ్రాఫ్ ద్వారా మీరు గ్రహించాలి. ఒకటి, కూరగాయలమ్మే స్త్రీ మాటల్లో, వరంగల్లో కూరగాయలమ్మేటువంటి స్త్రీ మాటల్లో అచ్చమైన తెలుగు మాటలు వినిపిస్తాయి అని చెప్పి, రెండవది ముస్లిం స్త్రీలు అంటే ఇల్లు దాటినటువంటి వాళ్ళు, రాజభవనాల్లో ఉండేటువంటి బేగముల యొక్క భాష శుద్ధమైంది అని, అంటే స్వచ్ఛమైంది అనేటువంటిది, అట్లాంటి భాషనే బేగమాతి జుబాన్, మహల్లాతి జుబాన్ అనేటువంటి వాళ్ళు అని పిలిచేటువంటి వాళ్ళని, అందుకే ఆడవాళ్ల నోటనే అసలైనటువంటి భాషను వినగలము అని చెప్పని మనం సమర్థించవచ్చు. ఈ అట్లా స్వచ్ఛమైనటువంటి భాష వాళ్ళ నోట వినగలము అని చెప్పి, అందుకే సామల సదాశివ ఈ మాటని ప్రత్యేకించి చెప్పడం అనేటువంటిది జరిగింది అని అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఇక్కడ కళ్ళనీళ్ళు పెట్టుకోండి అనేటువంటిది, కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అనేటువంటి రెండు మాటలను కూడా గమనించాలి. ఈ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అన్నటువంటి ఇతర భాషని మాతృభాషగా కలిగినటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అది వినసొంపుగా లేదు మనకి. కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని అంటే అది ఆ మాతృభాష కలిగినటువంటి, తెలుగు మాతృభాష కలిగినటువంటి వాళ్ళకు అది వినసొంపుగా ఉండదు. అంటే పరభాషీయులు, మాతృభాష కానటువంటి వాళ్ళు వేరొక భాషను మాట్లాడినప్పుడు అది వాళ్ళ వినసొంపుగా ఉండదు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే ఆయన కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని అంటే ఆ సందర్భంలో అది సరైనటువంటిది కాదు, వేరే సందర్భంలో ఇంకొక అర్థాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక వేరే భాషీయులు మన భాషకు సంబంధించినటువంటి జాతీయాలు, పలుకుబడులు పలికినప్పుడు కొన్ని సందర్భాల్లో విపరీతార్థానికి దారితీస్తుంది. కనుక అది మనకు వినసొంపుగా ఉండదు. కనుక ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతపు భాషలో మాట్లాడితే అది వినసొంపుగా ఉంటుంది అనడానికి ఇదొక ఉదాహరణగా కూడా మనం గమనించవచ్చు. నిజానికి పురోహితుడు మరాఠీ భాషకు సంబంధించినటువంటి వాడు. ఆయన మరాఠీ భాషలో చెబితే వీళ్ళకు కూడా అర్థమవుతుంది కనుక అది వినసొంపుగా ఉండేది. కానీ ఆయన తన మాతృభాషలో మాట్లాడకుండా తను ఎరిగి ఉన్నటువంటి, తెలిసినటువంటి భాషలో మాట్లాడడం మూలంగా ఈ ప్రాంతంలో అట్లా మాట్లాడరు. మీ కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి అని అనరు. పూజ చేసేటప్పుడు మీ కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి అని అనరు. అట్లా అనడం మూలంగా అది మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష ఆ ప్రాంతం వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది అనడానికి ఇదొక ఉదాహరణగా కూడా మీరు ఈ పాఠ్యాంశం ద్వారా గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే మీరు తర్వాతి పేరాగ్రాఫ్ను చూడండి. వరంగల్ తెలుగు గురించి మాట్లాడుతున్నాం కదా. ఇంతకుముందు కూడా వరంగల్ తెలుగుని టక్సాలి తెలుగు అని అనుకున్నాం కదా, గత పాఠ్యాంశంలో వచ్చింది కదా. ఆ టక్సాలి తెలుగు ఎందుకంటే వరంగల్లో స్వచ్ఛమైనటువంటి మాట మాట్లాడతారు. టక్సాలి అంటే టంకసాల అని చెప్పని, టంకసాలలో తయారైనటువంటి నాణాలకే విలువ ఉంటుంది అని చెప్పని చెప్పడం మూలంగా వరంగల్లో మాట్లాడేటువంటి స్వచ్ఛమైన తెలుగు విలువైనటువంటిది అని చెప్పని అది అందుకే దాన్ని టక్సాలి తెలుగు అంటారని మనం గతంలో చదువుకున్నాం కదా. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళీ గుర్తు తెచ్చుకొని మిగతా విషయాన్ని చెప్తున్నాడు. ఆ వరంగల్కి సంబంధించినటువంటి విషయాన్ని ఈ పేరాగ్రాఫ్లో చెప్తున్నాడు. ఈ వరంగల్ తెలుగుని ఈ స్వచ్ఛమైనటువంటి తెలుగు అనడానికి, లేదంటే వరంగల్ తెలుగు టక్సాలి తెలుగు అనడానికి కొన్ని ఒక ఉదాహరణతో మళ్ళీ ఇక్కడ వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వరంగల్ తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా. ఒక సంవత్సరం పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను. సాధారణంగా కాళోజీ ఇంట జరిగే వర్ధంతి, జయంతి సభల్లో పాల్గొనేవాడిని. నాకు పిలుపు వచ్చేది లేదా నేను వెళ్ళేవాడిని. ఆ సభలో చిన్నపాటి కవి సమ్మేళనం, చిన్నపాటి ఉర్దూ ముషాయిరా, కొన్ని ప్రసంగాలు జరిగేవి. తర్వాత అక్కడి 2-3 గాయకులు వాద్యాల మీద షాద్ గజల్లు వినిపించేవారు. దాన్ని మీరా సంగీత్ సభ అని చెప్పని పిలవడం అనేది జరుగుతుంది. పెద్ద కాళోజీ ఉర్దూ కవి, కలం పేరు షాద్. నేను వెళ్ళేటప్పటికీ సాహితీ మిత్ర మండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. వారెవరో నాకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులుండగా, అందరూ యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అనుకున్నాను. కాళోజీలకు ఆప్తుడేమో అనుకున్నాను.
రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాణ్ణి కాను. ఉత్తమ కవితలు, కథలు రాసిన రెవెన్యూ పోలీసు శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించి ఉన్నాను. నేను ప్రస్తావించని వాళ్ళు అనేకులు ఉన్నారు. అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడినారు. అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలను అంతగా ఆశ్రయించకుండా, ఇంగ్లీషు, ఉర్దూ పదాల జోలికంతగా వెళ్లకుండా తమ మనసులోని భావాలను వెల్లడించినారు. తర్వాత నన్ను మాట్లాడమన్నారు. అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేను, ఉర్దూలో మాట్లాడతాను అని మాట్లాడే 4 మాటలు ఉర్దూలోనే మాట్లాడినాను. ఈ పేరాగ్రాఫ్లో సామల సదాశివ ఏం చెప్తున్నాడు మనకి? వరంగల్లో కాళోజీ కుటుంబం ఒకటి ఉండేది. అందులో పెద్ద కాళోజీ అంటే రామేశ్వరరావు, కాళోజీ రామేశ్వరరావు అని చెప్పని మన కాళోజీ నారాయణరావు గారి సోదరుడు రామేశ్వరరావు అని చెప్పని పిలుస్తారు. ఆయన్నే పెద్ద కాళోజీ అని చెప్పని కూడా అంటారు. ఆ పెద్ద కాళోజీ ఉండేవాడు. ఆయన గొప్ప రచయిత, ఉర్దూ కవి, ఉర్దూ రచయిత. ఆయన కలం పేరు షాద్ అని చెప్పని ఆయన కలం పేరు పెట్టుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వర్ధంతి సభలు, తర్వాత ఆయన జయంతి సభలు ఆ కాళోజీ ఇంట్లోనే జరుపుతూ ఉండేటువంటి వారు సాహితీ మిత్రమండలి వాళ్ళు. సాహితీ మిత్రమండలి అనేది ఒక సంస్థ. ఆ సంస్థ మిత్రులందరూ కలిసి ఆ వర్ధంతి జయంతులు కాళోజీ ఇంట్లో జరుపుకునేటువంటి వాళ్ళు. ఆ సమావేశాలకి సామల సదాశివ గారిని పిలిచేటువంటి వాళ్ళు, వాటికి ఆహ్వానం వచ్చేది. అట్లా రాకపోయినా వెళ్ళేటువంటి వాడు, లేదా ఆయన్ని పిలిచేటువంటి వాళ్ళు. ఒకసారి ఆ సభకి వెళ్ళినప్పుడు ఆ సభకి ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షత వహించి ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఒక సందేహం వచ్చింది. ఏమిటి? ఇంతమంది ఆచార్యులు, విద్వాంసులు ఉన్నప్పుడు, పండితులు ఉండగా, యూనివర్సిటీ ఆచార్యులు, ప్రొఫెసర్లు ఉన్నప్పుడు ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ని ఈ సాహిత్య సభకి, అంటే కవులు, పండితులు ఉన్నటువంటి ఈ సభకి అధ్యక్షత వహించడం ఏమిటి అని చెప్పి అనుకున్నాడు. కానీ సామల సదాశివ గారికి తెలుసు ఏమని. ఆయన మొదట ఏమనుకున్నాడు, ఆయన కాళోజీలకు ఆప్తుడేమో ఈ రిటైర్డ్ ఆఫీసరు, కావలసిన వాడేమో, తెలిసినటువంటి వాడేమో అని అనుకున్నాడు. కానీ నిజానికి ఏం చెప్పాడు ఆయన అంటే, ఈ రెవెన్యూ ఆఫీసరు, పోలీస్ శాఖల వాళ్ళ గురించి ఇంతకుముందు ఈ యాది శీర్షిక కిందే అట్లా ఉత్తమ రచనలు చేసినటువంటి, కవితలు రాసినటువంటి, కథలు రాసినటువంటి రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్ల గురించి కూడా ఆయన ప్రస్తావన చేసి ఉన్నాడు యాది శీర్షిక కింద రాసేటువంటి వ్యాసాలలో. కనుక వాళ్ళు అధ్యక్షత వహించలేరు, అలా అనుకునేటువంటి వాడిని నేను కాను. కానీ వీళ్ళు ఇక్కడ మనకు అధ్యక్షత వహించినటువంటి ఆయనని చూసినప్పుడు మొదట అట్లా అనుకున్నాడు. కానీ అలా అనుకునేటువంటి వాడిని కాను నేను, ఎందుకంటే నేనే ఇంతకుముందు అట్లా కథలు రాసినటువంటి రెవెన్యూ ఆఫీసర్ల గురించి లేదా పోలీసు ఆఫీసర్ల గురించి రాసి ఉన్నాను కనుక అని చెప్పని మాట్లాడుతూ ఈ కవి సమ్మేళనంలో అచ్చమైనటువంటి వరంగల్ ప్రాంతీయ తెలుగులో అధ్యక్షత వహించినటువంటి ఆ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సంస్కృత పదాలకు లేదా ఉర్దూ పదాలకి, ఇంగ్లీష్ పదాల జోలికి వెళ్లకుండా, అంటే వాటి ప్రస్తావన తేకుండా చక్కటి తెలుగులో ఆయన ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగం విన్న తరువాత సామల సదాశివని మాట్లాడమన్నప్పుడు నేను అధ్యక్షుల వారి కల్తీ లేని స్వచ్ఛమైనటువంటి తెలుగు విన్న తర్వాత ఇంకా నేను తెలుగులో మాట్లాడలేను, ఉర్దూలోనే మాట్లాడతానని చెప్పి ఆ సభలో ఉర్దూలోనే మాట్లాడడం అనేటువంటి జరిగింది అనేది ఈ పేరాగ్రాఫ్ యొక్క సారాంశం. ఇప్పుడు మనం పేరాగ్రాఫ్ని జాగ్రత్తగా మరొకసారి గమనించండి. వరంగల్ తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా. ఒక సంవత్సరం పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను. వర్ధంతి అంటే ఏమిటి? మరణించినటువంటి రోజు. ఆ పెద్ద కాళోజీ మరణించినటువంటి రోజును పురస్కరించుకొని ఒక సభను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి పని. ఒక సంవత్సరం ఆ సభలో పాల్గొన్నాడట. సాధారణంగా కాళోజీ ఇంట జరిగే జయంతి అంటే పుట్టినరోజు వేడుక, వర్ధంతి అంటే మరణించినటువంటి రోజును మనం వర్ధంతి అంటాం. ఆ సభల్లో పాల్గొనేవాడిని. నాకు పిలుపు వచ్చేది, ఆహ్వానం వచ్చేది. పిలుపు అంటే ఆహ్వానం, లేదా నేను వెళ్ళేవాడిని. ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనం ఉండేది. అంటే కవులందరూ తాము రాసినటువంటి
ఆ కవితలను తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని ఆ ఆ, చదివి వినిపించేటువంటి దాన్ని మనం కవి సమ్మేళనము అని చెప్పి అంటాం. మీరు పాఠశాలలలో మనం చేస్తూ ఉంటాం, బాల కవి సమ్మేళనాలు అట్లా నిర్వహిస్తూ ఉంటాం కదా. చిన్న చిన్న కవితలు మీరు రాసి చదివినటువంటి మనం ఇంతకుముందు ఆ, బాల బాలల దినోత్సవం రోజు మనం జరుపుకున్నటువంటిది గుర్తుంది కదా, కవి సమ్మేళనం అట్లాంటిది. అలా చిన్నపాటి ఉర్దూ ముషాయిరా అంటే కొద్దిపాటి ఉర్దూ ముషాయిరాలు అంటే ఉర్దూ కవితలు, ఉర్దూ కవి సమ్మేళనం లాంటి చిన్న చిన్న ఉర్దూ కవితలు కూడా చదవడం అనేటువంటిది. కొన్ని ప్రసంగాలు, కొంతమంది ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉండేటువంటి వారు. ప్రసంగం అంటే ఉపన్యాసం. తర్వాత అక్కడి 2-3 గాయకులు వాద్యాల మీద, అంటే మీరా సంగీత సభ కూడా జరిగేది, వాద్యాల మీద షాద్ గజళ్ళు వినిపించేటువంటి. అంటే షాద్ అంటే ఎవరు ఇక్కడ? పెద్ద కాళోజీ ఉర్దూ కవి, కలం పేరు షాద్. అంటే పెద్ద కాళోజీ రాసినటువంటి గజల్స్ని, అంటే ఉర్దూలో రాసినటువంటి గజళ్ళని, గజల్ అంటే ఒక రకంగా మీరు సాధారణంగా అర్థం చేసుకోవడానికి ఒక పాట అనుకోండి. లేదా గజల్కి ఇంతకుముందు మనకు 9వ తరగతిలో కూడా వచ్చింది, దానికి మత్లా అని, తర్వాత నామముద్ర అని, ఇలా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక పల్లవి, ఒక చరణము ఉంటుంది. దీంట్లో ఈ ఈ ఈ షాద్ రాసినటువంటి అట్లాంటి గజల్ని అక్కడ వినిపించడం అనేటువంటిది కూడా జరిగేది. అయితే అప్పటికి అనేక మంది కవితలు వినిపించారు. ఆ సాహిత్య సభకి ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు, అధ్యక్షత వహించాడు. ఒక డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షత వహించి ఉన్నాడు ఆ సభకి. వారెవరో నాకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులు ఉండగా, అందరూ యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా, ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అని అనుకున్నాడు సామల సదాశివ. ఒక పదవీ విరమణ చేసినటువంటి ఒక రెవెన్యూ ఆఫీసరు అధ్యక్షత వహించడం ఏమిటి అని చెప్పి అనుకున్నాడు. కాళోజీలకు ఆప్తుడేమో, అంటే కావలసిన వాడేమో అనుకొని రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాడిని కాను. సవినయంగా చెప్తున్నాడు. సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత రెవెన్యూ వాళ్లకు లేదనుకునేవాడిని మాత్రం కాను నేను. ఎందుకంటే ఉత్తమ కవితలు, కథలు రాసిన రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్లను ఇంతకు ముందే ఈ యాది శీర్షిక కింద ప్రస్తావించి ఉన్నాను, అంటే వాళ్ళ గురించి కూడా రాసి ఉన్నాను అని చెప్పాడు. నేను ప్రస్తావించని వాళ్ళు కూడా అనేకులున్నారు, అంటే చాలామంది ఇంకా ఉండవచ్చు. ఇట్లా ఇప్పుడు ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉండవచ్చు అని అభిప్రాయపడ్డాడు. అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడారు. అచ్చమైన వరంగళ్ళు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలనంతగా ఆశ్రయించకుండా, అంటే సంస్కృత పదాలు లేకుండా, ఇంగ్లీషు ఉర్దూ పదాల జోలికి అంతగా వెళ్లకుండా, జోలికి అంటే ఏంది, మన మామూలుగా తెలంగాణలో అంటాం వాడి జోలికి వెళ్ళకురా, వీడి జోలికి వెళ్ళకురా అంటాం. జోలి అంటే ఏంది అంటే తెరువు వెళ్ళకు అని అర్థం. అంటే వాడి దగ్గరకు వెళ్ళకు, లేదా వాడి ప్రస్తావన నీకు అవసరం లేదు, వాడి గురించి నీకు అవసరం లేదు అన్నట్టుగా చెప్తాం మనం. కాబట్టి ఈ ఉర్దూ పదాల గురించి పట్టించుకోకుండా, అంటే వాటిని మాట్లాడకుండా, వాటి ప్రస్తావన తీయకుండా మనసులో ఉన్నటువంటి భావాలని వెల్లడించినారు. చక్కగా స్వచ్ఛమైనటువంటి తెలుగులో వరంగల్లో పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నటువంటి అధ్యక్షుడు ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్. ఆయన ఉర్దూ పదాల జోలికి, ఇంగ్లీష్ పదాల జోలికి, సంస్కృత పదాల జోలికి వెళ్లకుండా స్వచ్ఛమైనటువంటి తెలుగులో తను మాట్లాడదలుచుకున్నటువంటి భావాలన్నింటినీ వెల్లడించారు. ఆ తర్వాత నన్ను మాట్లాడమన్నారు, అంటే సామల సదాశివను మాట్లాడమన్నారు అధ్యక్షులు. మాట్లాడిన తర్వాత అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేను, ఉర్దూలో మాట్లాడతాను అన్నాడు సామల సదాశివ. ఎందుకని ఉంటాడు? ఆ తర్వాత ఆయన 4 మాటలు ఉర్దూలోనే మాట్లాడినని చెప్పాడు. కానీ ఇక్కడ మనకు కావలసినటువంటి పాయింట్ ఏమిటి అంటే, 1, సామల సదాశివ అధ్యక్షుల వారు కల్తీ లేని తెలుగు విన్న తరువాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేను, ఉర్దూలోనే మాట్లాడతాను అని ఎందుకని ఉంటాడు అంటే, అధ్యక్షుల వారు తాను మాట్లాడినటువంటి మాటల్లో సంస్కృత పదాలను కానీ, ఉర్దూ పదాలను కానీ, ఇంగ్లీషు పదాలను కానీ ఉపయోగించకుండా స్వచ్ఛమైనటువంటి, అచ్చమైనటువంటి వరంగల్ తెలుగులో ఆయన మాట్లాడి ఉన్నాడు. కనుక అంతకంటే స్పష్టంగా, అంతకంటే అందంగా తెలుగులో మాట్లాడేటువంటి సాహసం నేను చేయలేను అని అభిప్రాయపడుతూ, ఆయన మాట్లాడినటువంటి భాష స్వచ్ఛమైందిగా ఉన్నది అని అర్థం చేసుకొని, ఇంకా నేను
ఉర్దూలోనే మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఇది కారణం. ఇకపోతే పైన మీరు గమనించండి. ఒకటి ఏమిటి, రిటైర్డ్ ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అనుకున్నాడు కాళోజీ నారాయణరావు మొదట. సామల సదాశివ. మరి సామల సదాశివ రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అని అనుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? ఇది కూడా ఒక ప్రశ్నగా మనకు రూపొందించేటువంటి అవకాశం ఉంది. ఈ రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అని అనుకున్నాను అన్నాడు కదా, అలా అనుకోవడంలోని ఆంతర్యం ఏమిటి, ఎందుకు అనుకున్నాడు అన్నప్పుడు జాగ్రత్తగా వినండి పిల్లలు. రెవెన్యూ ఆఫీసర్లకి లేదా డిప్యూటీ కలెక్టర్ లేదా రెవెన్యూ ఆఫీసర్, పోలీస్ శాఖలో పనిచేసేటువంటి ఆఫీసర్లకి ఎక్కువగా ఆ కాలంలో పాలనాపరమైనటువంటి భాష ఉర్దూ ఉన్నది కనుక ఉర్దూ పదాలతోటి లేదా వాళ్ళ పాలనాపరమైనటువంటి వ్యవహారాలలో ఉర్దూ పదాలు మరియు ఇంగ్లీషు పదాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. వాటితో వాళ్ళకి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఉదాహరణకి దరఖాస్తు, తర్వాత తారీఖు, ఇలా కొన్ని పదాలు ఉర్దూ పదాలకు సంబంధించినటువంటివి, రిజిస్టర్, ఆఫీస్, ఇట్లాంటి కొన్ని ఇంగ్లీషు పదాలు అనుకోండి. అలా పదాలు ఇంగ్లీషు ఉర్దూతో ఎక్కువ మాట్లాడేటువంటి సందర్భాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళు ఈ అధ్యక్షత వహించడం వల్ల వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారేమో, లేదా ఉర్దూ మాట్లాడతారేమో, లేదా అవి కలిసినటువంటి తెలుగు మాట్లాడతారేమో అని చెప్పని అనుకున్నాడు. కానీ ఆయన స్వచ్ఛమైనటువంటి తెలుగులో మాట్లాడడం అనేటువంటిది చూశాడు. అందుకే ఆయన మొదట ఈ అభిప్రాయం ఉండడం మూలంగా రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అని అనుకొని ఉండవచ్చు అని మనం మన అభిప్రాయాన్ని రాయమన్నప్పుడు ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకొని రాయాల్సిన అవసరం ఉంది. పైగా వరంగల్ తెలుగు స్వచ్ఛమైనటువంటి తెలుగు ఎలా, లేదా టక్సాలీ తెలుగు ఎలా అన్నప్పుడు ఆ టక్సాలీ తెలుగు అంటే ఏమిటో అక్కడ తెలియజేస్తూనే ఈ ఉదాహరణని కూడా మనం జోడించవచ్చు. పై పేరాలో మీకు వరంగల్ వీధుల్లో కూరగాయలు అమ్మేటువంటి స్త్రీ మాటల్లో స్వచ్ఛమైనటువంటి తెలుగు నుడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇందులో కలిపి మనం వరంగల్ తెలుగుని స్వచ్ఛమైనటువంటి తెలుగు అనడానికి లేదా టక్సాలీ తెలుగు అనడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పడానికి ఈ పేరాలో ఉన్నటువంటి విషయాన్ని మీరు ఉదాహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే చివరి పేరాను గమనించండి. ఆ సభకి అంటే పెద్ద కాళోజీ వర్ధంతి సభకి అధ్యక్షత వహించినటువంటి ఆయనతో పాటు అంటే అట్లా అధ్యక్షుల వారిలాగే కల్తీ లేని వరంగల్ తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరున్నారు అక్కడ. అంటే వరంగల్లో అనేక మంది ప్రొఫెసర్లు, ఆచార్యులు, అధ్యాపకులు ఎంతోమంది స్వచ్ఛమైనటువంటి కల్తీ లేనటువంటి తెలుగుని మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇతరులు ఉన్నారు. వార్తాపత్రికలో కొన్నాళ్ళు ఉర్దూ కవుల గురించి రాసినాను, ఇప్పుడు యాది రాస్తున్నాను. అంతకుముందు ఈయన వార్తాపత్రికలలో వ్యాసాలు రాసేటువంటి వాడు అనుకున్నాం కదా, ఉర్దూ కవుల గురించి కానీ లేదా ఉర్దూ ముషాయిరాల గురించి కానీ ఇంతకుముందే అనుకున్నాం కదా. అట్లా ఆయన రాస్తూ ఉన్నాడు, ఇప్పుడు యాది రాస్తున్నాడు. అంటే యాది అనేటువంటిది ఆయన అనుభవాల నుంచి రాస్తున్నటువంటి వ్యాస సంపుటి. ఆ వ్యాసాల్లో ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు, ఆ కాలం నుంచి ఈయన రచనలు చదువుతున్నటువంటి గుంటూరు విద్వాంసులు, గుంటూరులో ఉండేటువంటి పండితులు, అడ్వకేటు ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నారు. తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. మీరు ఆ ప్రాంతం వారేనా, మా ప్రాంతానికి ఎప్పుడూ రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదు, కానీ అది నా ప్రశంసగానే భావిస్తాను. తెలంగాణలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేట్లు రాస్తున్నానంటే విశేషమే కదా అన్నాడు సామల సదాశివ. ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్లో ఒక్క విషయాన్ని మనం గమనించాలి. సామల సదాశివ రాస్తున్నటువంటి వ్యాసాలను మన ప్రాంతేతరులు అంటే తెలంగాణ వాళ్ళే కాకుండా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివి ఆయనను ప్రశంసించినటువంటి సందర్భం ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అట్లా ఆ గుంటూరులో ఉన్నటువంటి పండితులు మరియు అడ్వకేట్ అంటే ఏమిటి, వకీలు, న్యాయవాది అని చెప్తుంటాం కదా. అలా విద్వాంసులు అంటే పండితులు, విద్వత్తు కలిగినటువంటి వాడు విద్వాంసుడు. అట్లా గుంటూరులో ఉన్నటువంటి ఒక పండితుడు మరియు అడ్వకేట్ అయినటువంటి ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ
ఈయన వ్యాసాలు చదివి అవి బాగున్నాయని జాబులు రాస్తున్నారు. అంటే ఉత్తరాలు రాసేటువంటి వాడు, లేఖ రాసేటువంటి వాడు సామల సదాశివకి రాస్తూ ఆయన కొన్ని సందర్భాల్లో ఒక ప్రశ్న అడిగేటువంటి వాడట. ఏమిటంటే, మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తుంది, మీరు ఆ ప్రాంతం వారేనా, మా ప్రాంతానికి ఎప్పుడు రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారట. అంటే ఆయన రాసినటువంటి వ్యాసాల్లో, అంటే సామల సదాశివ రాసినటువంటి వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయత ప్రస్ఫుటంగా కనిపించేది అని గోపాలకృష్ణ శర్మ గారి మాటలను బట్టి తెలుస్తుంది. అంటే ప్రాంతీయ భాష ముద్ర ఈ సామల సదాశివ వ్యాసాల్లో ఖచ్చితంగా ఉండేది. అందుకనే ఆ ప్రాంతం వాడు అయినటువంటి గోపాలకృష్ణ శర్మ గారు ఈ వ్యాసాలు చదివి, మీరు ఆ ప్రాంతం వారేనా, మా ప్రాంతానికి సంబంధించినటువంటి వారా, లేదా ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు రాలేదా అని చెప్పని అడిగేటువంటి వాడు. ఇందులో వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదు, కానీ అది నా ప్రశంసగానే భావిస్తాను అంటాడు సామల సదాశివ. అంటే ఏమిటి, ఆయన ప్రశ్న లోపల మీరు తెలంగాణ ప్రాంతం వారా, మా ప్రాంతం వారా అనేటువంటి భేదం ఏమైనా ఆ ప్రశ్నలో ఉన్నదేమో, కానీ ఎట్లా ప్రశ్నించినా ఆయన మా ప్రాంతం వాడు కాదు అని ఆయన అనుకున్నా, నా వ్యాసాలు బాగున్నాయని చెప్పని ఆయన చెప్పడం మూలంగా అది తన ప్రశంసగానే భావిస్తాను అని చెప్పని అంటాడు. అంటే ఇతరుల యొక్క ఉద్దేశం ఎలా ఉన్నా, ఇతరులు అడిగేటువంటి ప్రశ్నల్లో ఎటువంటి ఉద్దేశం ఉన్నా ఆయన దాన్ని ప్రశంసగానే భావించేవాడు. అంటే అది అభినందనగానే భావించేవాడు, దాన్ని పొగడ్తగానే భావించేటువంటి వాడు సామల సదాశివ. అందులోనే ఆయన వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇతరులు ఏ ఉద్దేశంతో ప్రశ్నించినా దాన్ని తనకు సంబంధించినంత మేరకు ప్రశంసగా భావించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు సామల సదాశివ అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. తెలంగాణలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేట్లు రాస్తున్నానంటే విశేషమే కదా. ఇది మనకి సామల సదాశివ యొక్క మీకు సామల సదాశివ గురించి ఏం తెలిసింది, లేదా మీకు సామల సదాశివ గురించి తెలిసింది రాయండి, లేదా సామల సదాశివ యొక్క గొప్పతనం ఏమిటి అని అన్నప్పుడు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సామల సదాశివ ఇతరులు ఏ ఉద్దేశంతో ప్రశ్నించినా, ఇతరులు ఏ ఉద్దేశంతో తన ప్రస్తావన తీసుకొచ్చినా అది తన ప్రశంసగానే భావించేటువంటి వ్యక్తిత్వం కలవాడు అని. ఆ తర్వాత ఆయన రచన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేటట్లు ఉండేది. అంటే ఏ ప్రాంతం వాళ్ళైనా అర్థం చేసుకునేటువంటి విధంగా ఉండేది. అంటే ప్రాంతీయ భాష తప్పకుండా ఉంటుంది, ఆ ప్రాంతీయ భాషలో రాసినప్పటికీ ఆ మిగిలిన ప్రాంతాల వాళ్ళు కూడా అర్థం చేసుకునేటువంటి విధంగా రాయడం అనేటువంటిది సామల సదాశివ యొక్క గొప్పతనము అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులారా, ఈరోజు పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఈ అంశాలను బట్టి మీరు ఏ ప్రాంతంలో ఉండేటువంటి భాష అసలైనటువంటి భాష అనేటువంటి విషయాన్ని, ఉదాహరణకి ఆడవాళ్ళ నోటనే అసలైన భాష వినగలము అనేటువంటి దానికి ఒకటి ముస్లిం స్త్రీల యొక్క ప్రస్తావన, రెండవది వరంగల్లో కూరగాయలు అమ్మేటువంటి స్త్రీ యొక్క ప్రస్తావనని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం భాష వినసొంపుగా ఉంటుంది అనడానికి కళ్ళనీళ్ళు పెట్టుకోండి అనేటువంటి జాతీయాన్ని వేరే ప్రాంతం వాడైనటువంటి మరాఠీ పురోహితుడు పలికినప్పుడు మీ కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి అని చెప్పినప్పుడు అది ఆ ప్రాంతం వాళ్ళకి వినసొంపుగా ఉండదు అనేటువంటి విషయాన్ని గ్రహించడం. ఆ తర్వాత మరి వరంగల్లో పెద్ద కాళోజీ వర్ధంతి సభలో అధ్యక్షుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని, ఆ సందర్భంగా కాళోజీ ఏమనుకున్నాడు అనేటువంటి విషయాన్ని, ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కనుక దాన్ని మనసులో పెట్టుకొని మీరు రేపు ఏదైనా ప్రశ్న ఇక్కడి నుంచి ఉత్పన్నం అయినప్పుడు అది రాయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ లాంటి వాళ్ళు మన సామల సదాశివని అభినందిస్తూ ప్రశంసిస్తూ రాసినటువంటి సందర్భాలను బట్టి ఆయన రచనా వైశిష్ట్యాన్ని లేదా ఆయన రచనలోని గొప్పతనాన్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలని చెప్పని తెలియజేస్తూ, మరి ఈ పాఠ్యాంశం భాగానికి సంబంధించినటువంటి కృత్యపత్రాన్ని ఒకసారి చూడండి. మీరు ఈ అభ్యాస కృత్యం చేయండి. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1. ఆడవారి నోట అసలైన భాష వినగలం అన్న సామల సదాశివ అభిప్రాయాన్ని పాఠ్యభాగం ఆధారంగా సమర్థించండి. 2. సామల సదాశివ తెలుగులో మాట్లాడే సాహసం చేయలేనని అనడంలోని ఆంతర్యం ఏమిటో రాయండి. అంటే మీకు అర్థమైంది కదా,
అప్పటికే అధ్యక్షుల వారు స్వచ్ఛమైనటువంటి తెలుగు మాట్లాడి ఉన్నాడు కనుక ఇంకా నేను అంతకంటే గొప్పగా తెలుగులో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేనని చెప్పని చెప్పడం జరిగింది. అంటే అధ్యక్షుడే స్వచ్ఛమైనటువంటి తెలుగులో మాట్లాడాడు అని దీని యొక్క ఆంతర్యం అనేటువంటి విషయాన్ని గ్రహించి సమగ్రంగా సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మూడవది, రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదు అనుకునేవాడిని కాను అని సామల సదాశివ ఎందుకన్నాడు? మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా చూడండి. రెవెన్యూ వాళ్ళకి తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదు అనుకునేవాడిని కాను అని సామల సదాశివ ఎందుకన్నాడు అంటే, రెవెన్యూ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి కథలు, తర్వాత కవితలు మొదలైనటువంటి రాసినటువంటి వాళ్ళు ఎందరో వ్యక్తులను గురించి అంతకుముందు ఆయన పత్రికలలో వ్యాఖ్యానం చేసి ఉన్నాడు, వాళ్ళ గురించి రాసి ఉన్నాడు. అట్లా సాహిత్యపరంగా రెవెన్యూ వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కనుక అట్లాంటి వాళ్ళు సాహిత్య సభకి అధ్యక్షత వహించేటువంటి అర్హత లేదు, అందుకే అట్లాంటి వాళ్ళకు అధ్యక్షత వహించేటువంటి అర్హత లేదు అనుకునే వాడిని నేను కాను అని సామల సదాశివ అభిప్రాయపడడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు ఈ సందర్భంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయులతో సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి తరువాతి పాఠ్యాంశంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.